2 డేస్ బ్యాక్ అవినాష్ నాని అనే ఒక ఇండియన్‌ని యూఎస్ గవర్నమెంట్ రిమాండ్‌కి ఇచ్చింది. తన వైఫ్‌ని మర్డర్ చేశాడని చెప్పి. యాక్చువల్లీ బెయిల్ కోసం అప్లై చేస్తే $5,000,000 అంటే అక్షరాల దగ్గర దగ్గర రూ. 48,00,00,000 కట్టి బెయిల్‌కి అప్లై చేసుకోండి అని చెప్తే అంత డబ్బులు లేకపోయేసరికి మనోడిని రిమాండ్‌కి ఇచ్చారు. అట్ ప్రెజెంట్ మనోడు రిమాండ్‌లో ఉన్నాడు. వాషింగ్టన్ డీసీ. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 5 పేజీల రిపోర్టు. అది చూసిన తర్వాత మైండ్ దొబ్బిందయ్యా. లిటరల్లీ. ఒక 12 పాయింట్స్‌లో ఈ కేస్ గురించి కంప్లీట్‌గా మాట్లాడేసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఎవరైతే అవినాష్ నార్ని అనే పర్సను రాజిత అనే ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్. యాక్చువల్లీ తను కూడా యూఎస్‌లో వర్క్ చేస్తూ ఉంటది. తిను కూడా యూఎస్‌లో వర్క్ చేస్తున్నాడు. కాకపోతే తిను యూఎస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు తిని జాబ్ పోయింది. తిను ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ జాబ్ పోయిన సంగతి చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ అమ్మాయి కూడా యూఎస్‌లో వర్క్ చేస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకుంది. అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. పెళ్లి చేసుకొని యూఎస్‌కి వచ్చిన తర్వాత 4 మంత్స్‌కే ఇలా జరిగిందనమాట. 9 మంత్స్ బ్యాక్ జరిగింది ఇది. 9 మంత్స్ తర్వాత పోలీసులు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు కనీసం తనని అరెస్ట్ చేయకుండా తన జోలికే వెళ్లకుండా 9 మంత్స్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి తర్వాత తనని ఆఫీస్‌కి పిలిపించుకొని అక్కడ తన ముందు ఈ రికార్డ్స్ అన్నీ పెట్టి అప్పుడు తనకు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు అరెస్ట్ చేశారు తనని. అసలు దానికంటే ముందు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. పోలీస్ డాక్యుమెంట్ ప్రకారం అక్టోబర్ 27, 2025 ఈవినింగ్ అవినాష్ నార్నే పోలీసులకి ఫోన్ చేశాడనమాట. పోలీసులకు కాల్ చేసి నా వైఫ్ బాత్రూంలో లాక్ అయ్యి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పాడు. ఆ రెస్క్యూ టీము అండ్ పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఆ అపార్ట్మెంట్‌కి వెళ్లారనమాట. ఆ అపార్ట్మెంట్‌కి వెళ్తే బాత్రూమ్‌ని ఫోర్స్‌గా డోర్ ఓపెన్ చేస్తే ఆవిడ కింద పడిపోయి ఉన్నారు. ఓకేనా. అక్కడ వాళ్ళతో వచ్చిన ఆ రెస్క్యూ టీమ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు సీపీఆర్ చేయడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ 30 మినిట్స్ పైన సీపీఆర్ చేసినా కూడా ఆవిడ బతకలేదు. అది ఆవిడ చనిపోయారని చెప్పి అక్కడ డాక్టర్స్ నిర్ధారించారనమాట. అండ్ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత వెంటనే పోలీసు వాళ్ళు తిన్ని ఇంటర్వ్యూ చేశారు. దాన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నారు. చేసినప్పుడు తిన్ని కొన్ని క్వెషన్స్ అడిగాడు. క్వెషన్స్ అడిగినప్పుడు ఇతను మనోడు ఒక స్టోరీ అల్లాడు. మనోడు ఏం చెప్పాడు, నా వైఫ్‌కి ఆ పానిక్ అటాక్ హిస్టరీ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్పిటల్‌కి వెళ్ళింది. యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అని ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మొత్తం ఇనిషియల్‌గా ఆ మెడికల్ ఎమర్జెన్సీ. ఆ టైంలో ఆవిడ బాత్రూమ్‌లో లాక్ చేసుకొని ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వెళ్ళినప్పుడు లోపల లాక్ అయింది. లాక్ అయింది కాబట్టి అది మెడికల్ ఎమర్జెన్సీ అనుకోని పోలీసులు అలాగే కేసు రిజిస్టర్ చేసుకున్నారు. ఎంత తప్పు చేసినా, ఎంత ట్రై చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పులో దొరికిపోతారు. ఎస్పెషల్లీ దాంట్లో వన్ ఆఫ్ ద రిపోర్ట్ అటాప్సీ రిపోర్ట్. అటాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది, యాక్చువల్‌గా ఇది ట్విస్ట్ అనమాట. మెయిన్ ట్విస్ట్. ఈ అటాప్సీ రిపోర్ట్ రాకముందు నార్మల్‌గా సీన్ చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా గానీ న్యాచురల్ డెత్తే అనుకుంటారు ఎవ్వరైనా గానీ. బట్ అటాప్సీ రిపోర్ట్‌లో అసలు ట్విస్ట్ వచ్చిందనమాట. అసలు ఏం జరిగిందక్కడ, ఆ మెడికల్ ఎగ్జామినర్ ఎవరైతే అటాప్సీ చేశారో ఆ పర్సన్ చూసిన తర్వాత షాక్ అయ్యారనమాట. అప్పుడు తనేం చెప్పారు, ఆ కాజ్ ఆఫ్ డెత్ ఏదైతే ఉందో ఆ కాజ్ ఆఫ్ డెత్ న్యాచురల్ డెత్ కాదు అని తను చెప్పారు. మరి న్యాచురల్ కాదు, సూసైడ్ కాదు అండ్ అది మాన్యువల్ స్ట్రాంగులేషన్ అని రిపోర్ట్ ఇచ్చారన్నమాట. మాన్యువల్ స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే ఇలా మెడ ఇట్లా పట్టుకొని పిసకడం అనమాట. అలా చేసి చంపేశారు అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. నెక్ ఫ్రాక్చర్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ప్యారలల్ ఇంజ్యూరీస్ కింద పడ్డప్పుడు ఆ చిన్నపాటి ఇంజ్యూరీస్ అంటే లైక్ ఒక మనిషి నార్మల్‌గా కింద పడిపోతే ఎలా ఉంటది. లేకుంటే అలా గొంతు పట్టుకొని పిసికేటప్పుడు చిన్నపాటి స్ట్రగుల్ ఉంటది కదా. ఆ స్ట్రగుల్ అప్పుడు ఎలాంటి ఇంజ్యూరీస్ అవుతాయనేది ఆ టైంలో ఆ పోలీసులకు తెలియకపోవచ్చేమో కానీ బట్ మెడికల్ అటాప్సీ ఎవరైతే చేశారో ఆ మెడికల్ ఆఫీసర్‌కి డెఫినెట్‌లీ తెలుస్తది కదా. ఆ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసింది. ఇవన్నీ హోమిసైడ్ డైరెక్షన్‌లో ఉన్నాయని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనికి ఇంకా ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి కదా. అంటే లైక్ తనేం చెప్పాడు, నేను బయటికెళ్ళాను. తను లోపల లాక్ ఏసుకొని వాష్‌రూమ్‌కెళ్లారు. అండ్ నేను బయటికెళ్ళి వచ్చేసరికి ఒక 40 మినిట్స్ టైం పట్టింది. ఈ 40 మినిట్స్ టైం పట్టేసరికి పోలీసులు ఇది ఇలా జరిగిందంటే మనోడు 40 మినిట్స్ బయటికెళ్లారన్నారు కదా. ఆ 40 మినిట్స్ మనోడు బయటికెళ్ళి మళ్ళీ తిరిగి లోపలికొచ్చేలోపు ఎవరైనా వేరే వాళ్ళు లోపలికొచ్చి ఇలా ఏమైనా చేసి వెళ్లారా అనేది ఖచ్చితంగా తెలియాలని చెప్పి పోలీసు వాళ్ళకి అప్పుడు తెలుసుకోవాలి అంటే ఏంటి మనం రెగ్యులర్‌గా చూసేది వాళ్ళ ఇంటి బయట ఉండే సీసీ కెమెరాస్ అండ్ వాళ్ళ ఇంటి డోర్ ఏదైతే ఉందో అది స్మార్ట్ లాక్ అనమాట. అంటే దాన్ని లైక్ వాళ్ళు బ్లూటూత్‌తో ఓపెన్ చేయొచ్చు, లేదా ఫింగర్‌తో ఓపెన్ చేయొచ్చు, లేకుంటే ఆ కోడ్ ఉంటది కదా. ఆ కోడ్‌తో ఓపెన్ చేయొచ్చు. రకరకాలుగా ఓపెన్ చేయొచ్చనమాట. అలా ఓపెన్ చేస్తే మాత్రమే ఆ డోర్ ఓపెన్ అయితది. అండ్ పాత సినిమాల్లాగా ఇంటి వెనక నుంచి బాత్రూమ్‌లోకి పైకొచ్చి అక్కడి నుంచి అలా చేయటం ఇదంతా అయ్యే పని కాదు బేసిక్‌గా. అలా చేసేసి లోపల నుంచి గడేసుకొని మళ్ళీ బాత్రూమ్‌లోంచి గోడ దూకి కిందకెళ్ళిపోవటము
ఇదంతా అయ్యే పని కాదు. సో కాబట్టి ఓన్లీ మెయిన్ డోర్ నుంచి లోపలికి రావాలి అని అనుకున్నప్పుడు మెయిన్ డోర్‌కి సంబంధించిన లాక్ ఏదైతే ఉందో స్మార్ట్ లాక్. సో ఆ స్మార్ట్ లాక్‌ని వాళ్ళు ఎగ్జామిన్ చేశారనమాట. అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ డేటాకి సంబంధించి సో ఎవరు ఆ 40 మినిట్స్‌లో లోపలికి వెళ్ళింది లేదు, బయటకి వచ్చింది లేదు. సో ఈ పర్సనే బయటకెళ్ళాడు అండ్ ఈ పర్సనే లోపలికొచ్చాడు. అంటే ఆ టైంకి సో మనోడు తప్పితే ఆ హౌస్ లోపల మనోడు అండ్ వాళ్ళ వైఫ్ తప్పితే ఇంకెవ్వరు లేరు అని చెప్పి చాలా క్లియర్‌గా పోలీసు వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారనమాట. ఫిఫ్త్ పాయింట్ సో బాత్రూమ్ లాక్. మరి బాత్రూమ్ లాక్ ఎలా చేశారు? అంటే మనోడు ఆ బాత్రూమ్‌లోంచి బయటకొచ్చి అలా చేసింది కూడా ఏం లేదు కాబట్టి ఎందుకంటే మనోడు డోర్ లోపలికెళ్ళాడు, డోర్‌లోంచి బయటకొచ్చాడు, మళ్ళీ లోపలికెళ్ళాడు 40 మినిట్స్ తర్వాత బయటికెళ్ళొచ్చిన అతను. సో మరి ఎలా జరిగింది? ఆ బాత్రూమ్ డోర్ లాక్ ఎలా వచ్చిందంటే మన పోలీసుల దగ్గర ఒక థియరీ ఉందనమాట. సో ఆ థియరీ ఏంటంటే సో, ఆ బాత్రూమ్ లాక్‌ని కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకేమర్థమైందంటే, ఆ లాక్ డిజైన్ ప్రకారం డోర్‌ని క్లోజ్ చేసి, ఔట్ సైడ్ నుంచి కూడా లాక్ అయినట్లు క్రియేట్ చేయడం పాసిబుల్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందుకని ఆ టైంలో పోలీసు కొంచెం ఆలోచించారు. ఓకే. ఇది సూసైడ్ కాదు. సో, సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి వాళ్ళకి క్లారిటీ వచ్చిందనమాట. సో, పోలీసులు వాళ్ళ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్‌ని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనోడి మీద అనుమానం ఉన్నా కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా మనోడిని అనుమానించకుండానే ఉన్నారు. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో ఆ కేసు అనేది ఊరికనే పోతది. సో ఈజీగా బెయిల్‌లొచ్చేస్తాయి. సో అందుకని చెప్పి సో చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ఆ కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి సీక్రెట్ ఎఫైర్. ఇది మెయిన్. ఈ సీక్రెట్ ఎఫైర్ మనోడికి పెళ్లి కాక ముందు సో యూఎస్‌లో ఉంటున్నప్పుడే ఇండియాలో ఒక అమ్మాయితోటి మనోడికి పరిచయమైంది. అండ్ అతను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఇండియాలో ఆవిడ పెళ్ళికి కూడా వచ్చారంట. ఎవరైతే అఫైర్ ఉందో ఆ పర్సన్ పెళ్ళికి కూడా వచ్చారు. సో దాని తర్వాత మనోడు ఆ అమ్మాయి తోటి రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. జాబ్ పోయింది కదా! తిను జాబ్‌కెళ్ళినప్పుడు మనోడు ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాడు. సో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ అమ్మాయితోటి రోజు కాల్స్ మాట్లాడుతుంటారు. గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఈవెన్ దో పోలీసులకి మనోడు కాల్ చేశారు కదా! తన వైఫ్ ఇలా పడిపోయింది. పానిక్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి. అలా ఫోన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి లోపల శవంగా పడిపోయి ఉంటది. అంటే మనోడు చంపేసాడు కదా! ఆ అమ్మాయి శవంగా పడిపోయి ఉంటది. యాస్ పర్ ద రిపోర్ట్. మనోడు ఈ అమ్మాయితోటి ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆ ఇల్లీగల్ అఫైర్ అమ్మాయితోటి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. సొల్లేస్తా ఉన్నాడు. అండ్ అతని ఫోన్‌లో ఇంకా దొరికిందేంటంటే అతని ఫోన్ రికార్డ్స్‌లో వాళ్ళకి ఆహ్, అమ్మాయికి ఎవరైతే చనిపోయారో అమ్మాయి ఫోటోస్ కూడా పంపించాడు మనోడు. అంత దారుణంగా ఒక సైకోపాత్ లాగా బిహేవ్ చేశాడు. ఇవన్నీ డేటా అంతా వాళ్ళ దగ్గరికొచ్చేసరికి మనోడిని ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది. సో, అని చెప్పి ఆఫీస్‌కి రమ్మంటే మనోడు చాలా క్యాజువల్‌గా ఎళ్ళాడు. అంటే నేను ఒక గొప్ప పని చేసేసాను. నేను అసలు ఎస్కేప్ అయిపోయాను. ఫిల్మ్ మేకర్స్ నన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. నేను ఫిల్మ్ మేకర్స్‌ని చూసి ఇన్‌స్పైర్ అవ్వడం గాదు అని చెప్పి కొంచెం ఇట్లా అనుకోని పోయుంటాడు ఆఫీస్‌కి. వాళ్ళంతా తీసుకొచ్చి మనోడి ముందు పెట్టుంటారు రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్‌లో చూసిన తర్వాత ఇక్కడ షాక్ అయ్యానబ్బా! అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానో లేకుంటే ఆ అమ్మాయిని ఏదో ఆ క్షణికావేశంలోనో ఆ అమ్మాయిని అలా చెయ్యాలి అనుకోని చేయలేదు. అలా చేసేసిన తర్వాత దానిని సూసైడ్‌గా మార్చాలి అని చెప్పి మనోడు చేసింది కాదది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే చేశాడో అది ఇప్పుడు పోలీసోళ్ళు ప్రాపర్‌గా ఫైండ్ ఔట్ చేశారు. సో, దాన్ని ఇప్పుడు పోలీస్ వాళ్ళు అడుగుతారనమాట. ఇక్కడ తెలిసింది మైండ్ బ్లాక్ అయింది. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్‌లో కూడా చెప్పొచ్చు. బట్ ఇది ఇంకా పెద్ద ట్విస్ట్ అనమాట. పోలీసులు ఆ మ్యారిజునా గురించి అడిగారనమాట. అడిగినప్పుడు ఏంటంటే నేను యూజ్ చేయలేదు అని చెప్పాడు. అసలు ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారిజునా అంటే అది కైండ్ ఆఫ్ డ్రగ్ అనమాట. సో అదొకటి ఎడిబుల్స్ అంటే ఏంటంటే ఇవి స్వీట్‌కి సంబంధించినవి డోనట్స్ కైండ్ ఆఫ్ బేకరీస్‌లో దొరుకుతుంటాయి కదా! చిన్న చిన్నవి అవన్నమాట. దాంట్లో ఆహ్, మ్యారిజునా ఏదైతే ఉందో సో దాన్ని పెట్టి ఇస్తారనమాట. ఇది ఎందుకు పనిచేస్తదంటే హార్ట్ బీట్ పెంచడానికి, యాంగ్జైటీ, హైపర్ యాక్టివ్‌గా ఉండడం కోసము ఇలా చేస్తుందనమాట ఈ డ్రగ్. సో, ఇది తీసుకున్న తర్వాత హార్ట్ బీట్ యూజువల్లీ ఒక 1-2 అవర్స్ అన్‌కండిషనల్‌గా కొట్టుకుంటదనమాట. ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ గూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటివి పర్చేస్ చేశావా అని అడిగితే నేను పర్చేస్ చేయలేదని చెప్పి తను చెప్తారనమాట. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజిత సో, తన వాట్సాప్ చాట్ చూసారు. తన వాట్సాప్ చాట్ చూసిన తర్వాత వీళ్ళకి ఒక ఆధారం దొరికింది. ఏంటి ఆ చాట్స్ మొత్తం మీద తన కొలీగ్స్ తోటి తను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పింది. ఏంటంటే తిన భర్త రోజు తను ఆఫీస్‌కెళ్తున్న టైంలో కొన్నిసార్లు షేక్స్ ఇవ్వడం గానీ, లేకపోతే కొన్ని డోనట్స్ లాంటి కైండ్ ఆఫ్ అలాంటివి చేసి పెట్టడం గానీ ఉంటున్నాయనమాట. సో, అవి ఆవిడ తింటున్నప్పుడు కొంచెం బిట్టర్ టేస్ట్ ఇచ్చిందనమాట. అంటే కొంచెం చేదుగా అనిపిస్తుందనమాట. అంటే తియ్యగా ఉండాల్సినవి ఎందుకు చేదుగా ఉంటున్నాయని చెప్పి తను అడుగుతుందనమాట. అలా తిననే అడిగింది. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత తినకి మెసేజ్‌లు కూడా చేసిందనమాట. ఇలా ఎందుకు చేదుగా ఉన్నాయి అది ఇది అని.
అండ్ దాని తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కాన్వర్జేషన్ పెట్టిందంట. నా హస్బెండ్ నా కోసం ఇలాంటివి చేశాడు. బట్ వీటిలో ఇంకా చాలా చేదుగా అనిపిస్తున్నాయి. ఎందుకు అలా అనిపిస్తున్నాయి అని చెప్పి తను అడిగిందంట. అండ్ మనకు తెలిసిందే కదా! సో, వాళ్ళ భర్త ఆవిడ కోసం అంత ప్రేమగా వినిపించినప్పుడు, "ఇది నువ్వు తాగు" అని చెప్పి అడగలేరు కదా! సో, నమ్మకం, ట్రస్ట్ అనేది ఒకటుంటది కదా! సో, ఆ ట్రస్ట్ తోటి ఆవిడ తాగింది. అలా తాగిన తర్వాత స్లోగా అలా తాగుతూ వస్తుంది. అలా తాగుతూ వస్తున్నప్పుడు మన సినిమాల్లో చూస్తుంటాం కదా! స్లో పాయిజన్ పెట్టి సో, సడెన్‌గా బాడీని వీక్ చేయటం. ఆ బాడీని వీక్ చేసిన తర్వాత ఏదైతే ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు అది హార్ట్ బీట్ ఫాస్ట్‌గా కొట్టుకుంటే సో, మేబీ హార్ట్ అటాక్ వచ్చి, ఆ పానిక్ అటాక్ వచ్చి సో, కింద పడిపోతారు. సో, ఆ టైంలో మెడికల్ ఎమర్జెన్సీ గాని లేకపోతే సో, డెఫినెట్‌లీ చనిపోతారు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం చేద్దాం అనుకున్నాడు. బట్ ఎన్ని రోజులకి ఇది వర్కౌట్ అవ్వకపోయేసరికి సో, తనే అలాగా గొంతు పట్టుకొని అలా చేసి నలిమి చంపేశాడు. సో, ఇది పోలీసులు ఫైండ్ ఔట్ చేసింది ఫైనల్‌గా. మనోడు ఈ మెడిసిన్స్ ఇలాగ ఎలా స్లో పాయిజన్స్ వీటికి సంబంధించిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో సో, వాటిలన్నిటిని సెర్చ్ చేశాడు. మనోడు డిలీట్ చేసిన గూగుల్ హిస్టరీ మొత్తాన్ని రిట్రీవ్ చేసి సో, వాళ్ళు ఎతికారనమాట. సో, వెతికి మనోడు ముందు పెట్టారు. సో, మనోడి దగ్గర దానికి కూడా సమాధానం లేదు. ఫైనల్లీ వాళ్ళ థియరీ ఏంటంటే అవినాష్ వైఫ్‌ని సో, అంటే లైక్ ఆవిడ తనకి అడ్డుగా ఉంది అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన తర్వాత మైత్ర అండ్ ఆ అమ్మాయి పేరు మైత్ర అనుకుంటా. సో, మైత్రతో ఫ్యూచర్ ప్లాన్ చేశాడని చెప్పి, అందుకే మర్డర్ చేశాడని చెప్పి పోలీసులు బిలీవ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇది. సో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు అతను కల్ప్రిట్ అని చెప్పి వాళ్ళు తయారు చేసిన ఆధారాలు అతని కోసం. అది ప్రూవ్ చేయాలి కోర్ట్‌లో అగైన్ మళ్ళీ. అది ప్రూవ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇటు అతని వైపు కూడా లీగల్ కౌన్సిల్ ఉంటారు కాబట్టి సో, అతను కూడా వాళ్ళ తరపున అతని తరపున ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు. సో, పోలీసులకి అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే శిక్ష పడుద్ది. బట్ అప్పటి వరకు అతనికి ఇమ్మీడియేట్‌గా బెయిల్ రాకూడదు, బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి సో, పోలీసులు ఇంత ఇన్వెస్టిగేషన్ చేశారు 9 మంత్స్. సో, వాళ్ళు అనుకున్నట్టుగానే బెయిల్ అయితే రాలేదు తనకి. సో, బెయిల్ కోసం $5,000,000 అంటే 48 క్రోర్స్ కట్టమని చెప్తే మనోడి దగ్గర అంత ఎక్కడుంటది చెప్పు. సో, అందుకని మనోడు ఇప్పుడు యాక్చువల్లీ వాషింగ్టన్ డీసీలో మనోడు ఇప్పుడు జైల్‌లో ఉన్నాడనమాట. సింపుల్. అది అబ్బాయైనా, అమ్మాయైనా గానీ, ఒకళ్ళకి నచ్చకపోతే ఒక మాట మాట్లాడుకుంటే అయిపోద్ది కదా! సో, అంటే లైక్ మనోడు యూఎస్‌లో ఉంటన్నాడు. జాబ్ చేస్తున్నానని చెప్పాడు. కట్నం గట్టిగానే తీసుకొనుంటారు. అండ్ ఆవిడ జాబ్ చేస్తున్నా కూడా అదే యూఎస్‌లో ఆవిడకి సెపరేట్ జాబ్ ఉన్నా కూడా కట్నం ఖచ్చితంగా తీసుకొనుంటారు. సో, ఆ కట్నం డబ్బులు మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సొచ్చుద్ది కదా! డెఫినెట్‌లీ. మనోడి దగ్గర అసలే డబ్బులు లేవు. ఉద్యోగం లేదు. అందుకని చెప్పి మేబీ ఇలాంటి పనులు చేసుండుంటాడు. ఇలాంటి పనులు చేస్తే మేబీ ఆ యూఎస్‌లో ఆవిడకేమన్నా జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ లాంటివేమన్నా ఉంటే ఆ డబ్బులు కూడా నొక్కేద్దామని అనుకున్నాడేమో! మనకు తెలీదు కదా! ఎందుకంటే మొత్తం మనోడి పేరు మీదే ఉంటది కాబట్టి సో, ఆ అమ్మాయి అంత్యక్రియలు చేసేటప్పుడు గూడా సో, మనోడే సైన్ పెట్టాలి కాబట్టి స్పౌస్‌లో మనోడే ఉంటాడు కాబట్టి ఎవ్రీథింగ్ సో, మనోడికే వస్తాయని చెప్పి ఇలాంటి ఏమన్నా ఉన్నాయేమో మనకు తెలీదు. లేకుంటే అంత చేయాల్సిన అవసరం లేదు. ఇంత సైకోటిక్‌గా చేయాల్సిన అవసరం ఆ అమ్మాయిని అంతలాగా డే బై డే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి హెల్త్‌ని అలా ఖరాబ్ చేసి అది కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి అలా మెడ నొక్కి అలా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. యాస్ పర్ ద పోలీస్ రిపోర్ట్. చూద్దాం ఏం జరిగిద్దనేది. బట్ మీకేమనిపించింది? మీకేం అర్థమైంది అనేది కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.